నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీటు, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, ఎంబీబీఎస్ వ్యవహారాలు, వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నీట్ అడ్మిట్ కార్డులు అయితే వచ్చేసాయి. వాస్తవంగా మే 1వ తారీఖున అడ్మిట్ కార్డులు రిలీజ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అయితే ఒకరోజు ముందుగానే ఏప్రిల్ 30 తారీఖు మధ్యాహ్నానికే ఎన్టీఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులని రిలీజ్ చేసింది. అందరూ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు. అసలు ఈ అడ్మిట్ కార్డులో ఏముంటాయి, మనం ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం నీట్ అడ్మిట్ కార్డు 3 పేజీలు ఉంటుంది. 1, 2 ఇలా 3 పేజీలు ఉంటాయి. మొదటి పేజీలో మన పేరు, డీటెయిల్స్, సెంటర్ ఎక్కడ, మన పర్సనల్ డీటెయిల్స్, మన సెంటర్ ఎక్కడ, ఎన్ని గంటలకు గేట్కి ప్రవేశించాలి, ఎన్ని గంటల దాకా ఎగ్జామ్ జరుగుతుంది అనే డీటెయిల్స్ అన్నీ, మన సెంటరు, ఇవన్నీ ఫస్ట్ పేజీలో ఉంటాయి. ఇక రెండో పేజీలో మన డిక్లరేషన్ సంబంధించిన ఒక ఫామ్ అయితే ఉంటుంది, రెండో పేజీలో ఉంటుంది. మూడో పేజీలో పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నిటి కూడా ఈ మూడో పేజీలో డీటెయిల్గా ఇచ్చారు. నేను ముందుగా మనం ఏ విధంగా ఈ ఫామ్ని ఈ అడ్మిట్ కార్డ్ని ఫిలప్ చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ మొదటి పేజీ ఉంది కదా, ఈ మొదటి పేజీలో ఈ కింద ఉన్న బాక్సుల్లో, ఈ అడుగున ఉన్న బాక్సుల్లో, ఈ వైపు లెఫ్ట్ సైడ్ మొదటి బాక్స్లో మన ఫోటో పైన, ఇక్కడ ఇందులో ఏ ఫోటో అయితే పైన అతికిచ్చామో సేమ్ ఫోటోని, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఈ చిన్న మొదటి బాక్స్లో అయితే బాక్స్ అయితే అతికించాలి. దాని తర్వాత ఇక్కడ మన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ని వేయాలి. ఈ రెండు మన ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందే ఈ రెండు మనం పూర్తి చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఫోటో అతికించడం, ఇక్కడ రెండో బాక్స్లో మన థంబ్ ఇంప్రెషన్ వేయడం చేయాలి. మూడో బాక్స్లో వచ్చి ఆడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ ముందుగా వాళ్ళ సమక్షంలో మనం వాళ్ళ ప్రజెన్స్లో క్యాండిడేట్లు సంతకం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఈ మొదటి పేజీ. ఇంతకు మించి ఈ పేజీలో ఏం చేయాల్సిన పని లేదు. ఇక రెండో పేజీ, ఈ పేజ్ చూశారు కదా, ఈ పేజీలో మనం ముందు చెప్పుకున్నాం కదా, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఒకటి 4x6, 4 ఇంచెస్ ఇంటూ 6 ఇంచెస్ ఫోటో ఒకటి మనం రెడీ చేసుకోవాలనుకున్నాం కదా, ఈ ఫోటోని ఇక్కడ అతికించాలి. అది కూడా మనం ఫస్ట్ పేజీలో ఏ ఫోటో అయితే మనం అప్లోడ్ చేసామో ఎగ్జామినేషన్కి సేమ్ ఫోటోని ఇక్కడ ఈ ప్లేస్లో, ఈ 4x6 ప్లేస్లో అతికించాలి. ఇక్కడ పెద్ద స్పేస్ ఇచ్చారు, ఫోటో అతికించుకోవచ్చు. ఫోటో కొంచెం పైకి వెళ్ళినా పర్లేదు, ఫోటో సరిపోవట్లేదు ఆందోళన చెందాల్సిన లేదు, సరిపోతుంది. అవసరమైతే కొద్దిగా అటు ఇటు అయినా పైన ఉన్న అక్షరాల పైకి వెళ్ళినా ఇబ్బంది లేదు. ఇక్కడ అతికించాలి. ఈ పేజీలో ఫోటో మీదకి వచ్చేలాగా ఎడమవైపు నుంచి క్యాండిడేట్ సంతకం చేయాలి. అదేవిధంగా లోపల ఇన్విజిలేటరు కుడివైపు వచ్చేలాగా ఇన్విజిలేటర్ సంతకం చేస్తారు. మీరు అంటించి తీసుకెళ్ళండి, అది ఎట్టా సంతకం చేయాలో అనేది వాళ్ళు లోపల ఇన్విజిలేటర్ అయితే మీకు సూచనలు చేస్తారు, చెప్తారు. అదేవిధంగా కింద సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అని ఉంటుంది బాక్స్, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది. ఈ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనే చోట ఇన్విజిలేటర్ సమక్షంలోనే సంతకం చేయాల్సి ఉంటుంది, మీరు ముందుగా ఇక్కడ చేయకూడదు. అలాగే ఇన్విజిలేటర్ కూడా అక్కడ ఈ సంతకం అయితే ఆయన చేస్తాడు. దీనికి సంబంధించిన వివరాలు, ఈ రెండో పేజీ సంబంధించిన వివరాలు. ఇక ఈ మూడో పేజీ, ఇది పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదవండి. మొత్తం 23 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ 23 ఇన్స్ట్రక్షన్స్ చదివితే మనకు ఎలాంటి అనుమానం అయితే రాదు. మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళచ్చు, ఏమి తీసుకెళ్ళకూడదని చాలా క్లియర్గా కూడా ఇందులో రాశారు. మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సింది ఈ ఫస్ట్ పేజీ, ఈ రెండో పేజీ, అంతే. ఈ 2 పేజీలు మాత్రమే తీసుకెళ్ళాలి. ఈ మూడో పేజీని అనుమతించరు కాబట్టి అది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పూర్తిగా మనం చదువుకోవడానికి ఉద్దేశించినది మాత్రమే. అలాగే వీటితో పాటుగా ఒక చిన్న పోస్ట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఒకటి తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎందుకంటే అక్కడ రిజిస్టర్లో, మన అటెండెన్స్ రిజిస్టర్లో వాటిని అంటిస్తారు. కాబట్టి మీరు అడ్మిట్ కార్డులో ఉన్న మొదటి పేజీ, రెండో పేజీతో పాటు ఒక చిన్న ఫోటో, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని
వెళ్ళాల్సి ఉంటుంది. ఆ మాట కూడా ఇక్కడ క్లియర్‌గా రాశారు. ఏమేమి అనుమతిస్తారు అనేది కూడా అది ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని చదవండి. క్యాండిడేట్స్ ఏమి అనుమతిస్తారంటే అడిషనల్ ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ టు బి పేస్టెడ్ ఆన్ అటెండెన్స్ షీట్. అటెండెన్స్ షీట్లో అంటించడానికి సేమ్ మనం ఏదైతే అడ్మిట్ కార్డులో అప్లోడ్ చేసామో అలాంటి ఫోటో ఒకటి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే మొదటి పేజీ, రెండో పేజీ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి. అలాగే ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రం అనుమతిస్తారు. మిగతావేవి అనుమతి ఉండదు. నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ప్రధానంగా ఈ ఈ అడ్మిట్ కార్డులో మొదటి పేజీ, రెండో పేజీ ఈ 2 మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దాంతో పాటు ఒక చిన్న ఫోటో కూడా ఒకటి తీసుకెళ్ళాలి. ఈ 3 మాత్రమే దీంట్లోకి అనుమతిస్తారు. మిగతావేవి అనుమతి అయితే ఇవ్వరు.